భార్య అనేది ఒక చెట్టు లాంటిది. దాన్ని నువ్వు మొక్కై పెంచుకొని వృక్షమై చేసుకుంటే అది నీకు ఫలాలను ఇస్తుంది. అంతేకాకుండా నువ్వు మొక్కగా ఉన్నప్పుడే దాన్ని నువ్వు నీ చేతులతో నులిమేసుకుంటే నీ చెట్టుని నువ్వు నరుక్కుంటున్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే రోజు నీళ్లు పోస్తూ ఉంటారు. మొక్క ఏం చేయాలండి? మొదట నీళ్లు పోయాలి. నువ్వు మొట్టమొదటిగా నువ్వు వివాహం అయిన తర్వాత నువ్వు రోజు నీ నీ భార్యను మొక్కగా భావిస్తే నీళ్లు పోయే. నీళ్ళంటే ఏంటంటే ప్రేమగా మాట్లాడే మాటలే నీళ్లు. హల్లెలూయా. ప్రేమగా నువ్వు పలకరించేటటువంటి పలకరింపులే నీళ్లు. నువ్వు ఆమెతో ఐక్యతగా ఉండటమే నీళ్ళు అనమాట. అంతేగాని నువ్వు మొట్టమొదటిగా నీళ్ళే పోయకుండా అది అనంతరం అదే ఎదుగుద్దని నువ్వు వదిలేసావు అనుకో, ఆ మొక్క పెరుగుద్దా? ఆ మొక్క పెద్దదవుద్దా? నువ్వు వదిలేసావు అనుకో, ఆమె ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఏంటి, ఈయన నాతో సరిగా ఉండడు, ఈయన నాతో సరిగా మాట్లాడు, వీళ్ళెవరు నన్ను సరిగా పట్టించుకోరు. చిన్న మొక్క ఉందండి, ఇదే మొక్క అనుకోండి, ఇది వచ్చింది అనుకోండి, ఈమె ఒక భార్య కొత్తగా వచ్చింది, ఇవేం పట్టించుకోపోలా, ఏమైంది? కొన్నాళ్ళకి ఎండిపోద్ది. ఏమి చేయకపోతే ఏమవుతుందండి? ఎండిపోద్ది. నువ్వేమి పట్టించుకోకుండా మీ ఇంట్లో మీ అమ్మగారు వచ్చి ఇలా ఒక ఆకు గిల్లేశారనుకోండి, ఏమవుద్ది? ఒక ఆకు వాడిపోద్ది. అంటే గిల్లటం అంటే ఏంటి? అక్కడ మాటలతో కొంతమంది చిత్రవద చేస్తా ఉంటారు. నీ ఆడపడొచ్చి వచ్చి ఇంకొక ఆకు గిల్లింది, ఏమవుద్ది? ఉన్నాయా 4 ఆకులు. మొక్క అంటే ఎన్ని ఉంటాయండి? మహా ఉంటే ఒక 10 ఆకులు ఉంటాయి, అంతే కదా. వచ్చి నీ ఆడపడిచి వచ్చి ఇట్లా ఒక ఆకు గిల్లేసింది, ఇంకెన్ని ఉంటాయి అక్కడ? నాకు అర్థమవుతూ ఉంటుంది. అంటే వీళ్ళెవరూ కూడా నన్ను సరిగా పట్టించుకోలేదు. నీ తమ్ముడు వచ్చి ఇంకొక ఆకు గిల్లేశాడు, ఏమైంది? అన్ని ఆకులు పోతే ఏమైతుంది? మోడైపోద్ది. మోడైపోయింది ఏమైంది? కొన్నాళ్ళకి మాడి. హల్లెలూయా. అదే గుర్తుపెట్టు. ఒక మొక్క పెరిగి పెద్దదై చెట్టు అయితే ఎవరికి ఫలాలను ఇస్తుంది? ఆ కుటుంబాన్ని అంతటికి కూడా కావలసిన ఫలాలను అది ఇస్తుంది. అదేవిధంగా భార్యని నువ్వు ఫస్ట్లోనే నీ యొక్క మొత్తము ఏంటో మొత్తం చూపించేసామనుకో, అది తట్టుకోలేదు. ప్రేమగా మాట్లాడాల, ఆమె అసలు ఆమె అభిరుచులు ఏంటో తెలుసుకోవాలా, ఆమె ఏ విషయాల్లో సున్నితమైన మనస్తత్వం గ్రహించాలా, ఏ విషయాలను బట్టి దుఃఖపడుతుందో తెలుసుకోవాలి, అంతే కదా. చిన్న మొక్క విషయంలో నువ్వు అంత పాటిస్తావు కదా, ఏం చేస్తావు? మొక్కగా ఉన్నప్పుడు వదిలేస్తావు, దాని చుట్టూ ఏం చేస్తావు? పాదులాగా కడతావు, దాని చుట్టూ ఏం వేస్తావు? కంచెన వేస్తావు. ఎందుకు వేస్తావు? ఏ యొక్క పశువు రాకుండా, ఏది వచ్చి దాన్ని చేయకుండా, ఏ కోళ్ళు వచ్చి దాన్ని ఇంకేయకుండా ఏం చేస్తావు? దాని చుట్టూ కంచెన వేస్తావు, నీళ్లు పోస్తూ ఉంటావు, ప్రతిరోజు పట్టించుకుంటూ ఉంటావు. దానికి ఏమైనా చేడొస్తే దాన్ని తీసి పడేస్తూ ఉంటావు. ఎప్పటి వరకు నువ్వు పట్టించుకుంటావు? అది కొంచెం పెరిగి కొంచెం పెద్దదయ్యేది తర్వాత నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే పెరుగుద్ది, అదే పూలు పోస్తుంది, అదే కాయలు కాస్తుంది. దాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మొట్టమొదటిసారిగా మన ఇంట్లో అడుగు పెట్టేటటువంటి ఆమె, అవి కోడలైనా అవ్వచ్చు, నీ భార్య అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆమె నీ ఇంట్లో అడుగు పెడుతుందంటే ఒక మొక్కని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నట్టు కొంతకాలం నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే గనక ఆ తర్వాత నువ్వు ఏమీ చేయకపోయినా వాళ్ళ ద్వారా ఫలాలను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు ఫలాలను ఇస్తుంది, భార్య ఏమి ఇస్తుందండి అని నువ్వు అనుకుంటే గనక, భార్య రాస్తున్న పనులన్నీ ఒక పుస్తకంలో రాస్తే గనక అది 2 పేజీలు, అంతే కదండి, 2 పేజీలు అవుతుంది. నీ బిడ్డలను పట్టించుకోవాలన్నా, నీ కుటుంబంలో చూడాలన్నా, నీకు ఏ కష్టం వచ్చినా ఆమె కష్టాన్ని పక్కన పెట్టి నిన్ను పట్టించుకోవాలన్నా, నీ కుటుంబ సభ్యులను పట్టించుకోవాలన్నా, వాళ్ళు ఎంత కష్టమైనా సరే కుటుంబంలో బాధ ఉందంటే ఏదైనా పని చేసైనా తీసుకొచ్చి పెడదాం అనేటటువంటి ఆలోచన కలిగిన స్త్రీలు ఇంకా మన సమాజంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా నీకు ఒక దీవెనకరంగా నీ భార్య ఉండాలంటే మొట్టమొదటిగా మనము ఒక మొక్కని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా.